ఏంటి మొహం అలా వెలిగిపోతోంది? కొత్తగా స్మాష్ బ్యాచర్ 9 గేమ్ ని కొనుక్కుందామని వెళ్ళాను, కానీ ఇప్పుడు దాన్ని అమ్మట్లేదంట కదా. ఇలా నమ్మి మోసపోవడానిక నేను ఇంట్లో ఎక్స్ట్రా పనులన్నీ చేసింది. ఎక్స్ట్రా పనులా? ఇల్లంతా చిల్లర ఎక్కడుందో వెతికేం కదా జోకి. మంచం కింద, వాషింగ్ మిషన్ లో, డాడ్ ప్యాంట్ పాకెట్స్ లో అన్ని చోట్ల తీసుకున్నాం కదా. మీ నాన్న దగ్గరేనా? పక్కింట్లో కూడా మనం అదే పని చేశాంగా. కానీ అది నేను లెక్కలో తీసుకోను. అది సేల్ అయ్యే లోపు మనం వెళ్ళుంటే ఎంత బాగుండేదో. స్మాష్ బ్యాచర్ 9 స్పెషల్ ఎడిషన్ కి టైం అయింది. జానికి డ్యూకి టైం మిషన్ కావాలి. కుదరదు అది విరిగిపోయింది. కానీ ఇప్పుడు మేము ఒక కొత్త మిషన్ ని కనిపెడుతున్నాం. ఇదే టీ కప్ టైం మిషన్. ఇవ్వు. కుదరదు. ఈ డిజైన్ లో ఒక బగ్ ఉంది. 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళందరూ కాలానికి వెనక్కి వెళ్ళిపోతారు. టైం ట్రావెల్ చేసినట్టే వాళ్ళకి తెలీదు. ఆ కాలానికి చెందిన వాళ్ళమని అనుకుంటారు. అర్థమయ్యేలా చెప్పండి. అది నాకు అనవసరం. నాకు కావాల్సింది గతానికి వెళ్ళి ఆ సూపర్ గేమ్ తెచ్చుకోవాలి అంతే. ఆ బగ్ మేము తయారు చేసేంత వరకు మీరు వెళ్లాల్సిన చోటు ఏదంటే స్విమ్ సూట్ వేసుకుని ఉంటే ఇది నిజంగా చాలా బాగుండేది తెలుసా. అలాంటి సెట్ చేసేసాను. మనం షాపింగ్ వెళ్దాం. మనం ముందు స్ప్లైస్ ఆర్ట్ కు వెళ్దాం. ఒక వైరు 2 ఫ్యూజులు కొట్టే వాళ్ళు హాట్ డాగ్ ని ఫ్రీగా ఇస్తారట. అయితే వెళ్దాం. కోడ్ తెలిసిపోయింది. SKCORLIG. గిల్ రాక్స్ ని తిరిగేశారు. ఇది మంచి ఐడియానేనా నేను అనుకుంటున్నావా? మంచి ఐడియా కాదని నాకు తెలుసు, కానీ ఇప్పుడు మనం ఆ టీ కప్ టైం మిషన్ ని తీసుకొని గతానికి వెళ్ళి ఆ సూపర్ గేమ్ ని తెచ్చుకోవాలి. అది మాత్రమే కాదు, మా అక్కలు ఇక్కడికి వచ్చే లోపే మనం ఇక్కడికి వచ్చేయాలి. అది చాలా ముఖ్యం. పరిగెత్తు. ఇప్పుడు మనం గతంలోకి వెళ్ళబోతున్నాం. నాకు ఇష్టమైన గేమ్ ఇదిగో వచ్చేస్తున్నా. 10% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. అంటే మనకి బోల్డ్ అన్ని డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులతో సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా దారుణం. పోయిన వారం 20% డిస్కౌంట్ ఇచ్చారు, ఇప్పుడు 10% చేశారు. 20%? అంటే ఆ డబ్బులతో మనం ఒక వారం అంతా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. బటన్ నొక్కు. 20%? సూపర్. ఇది నిజంగా అదిరింది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఇది ఫ్రీగా కూడా దొరకచ్చేమో. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు జానీ. అలాంటిదేం లేదు కానీ మనం ట్రై చేసి చూద్దాం. చూసావా జానీ, బ్లాక్ అండ్ వైట్ కాలానికి వచ్చేసాం. ఒక్క నిమిషం ఉండు. ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ ఇంతేనా? ఏంటి చిప్స్ ₹1? మనం ధనవంతులం కాబోతున్నాం. ఇలా చూడండి, పని పాటు లేని పిల్లలు, మీరు అల్లరి చెయ్యాలనుకుంటే ఊరు బయటికి వెళ్ళిపోండి. దయచేసి ఇక్కడికి రాకండి. ఓరి నాయనో జానీ, ఇది 1954. నువ్వు నొక్కుడికి ఎంత దూరం వచ్చావు? ఈ కాలంలో వీడియో గేమ్స్ లేవుగా. అరే అయితే మనం ఫ్యూచర్ లోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా వెళ్ళలేదేంటి? మిమ్మల్ని ఊరు బయటికి వెళ్ళిపోమని చెప్పాను కదా. ఏంటి 1955? మనం 1 సంవత్సరం ముందుకు వెళ్ళాం. తొందరగా బటన్ నొక్కు, ఫ్యూచర్ కి వెళ్ళిపోదాం. నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందా? ఇది సరిగ్గా పని చేయట్లేదు. మనం బాగా ఇరుక్కుపోయాం. సరే, స్టోరీ క్లైమాక్స్ ఏంటో చెప్తాను. నువ్వేడుస్తావు. అంత లేదులే. నా సిస్టర్స్ దీన్ని యూజ్ చేస్తే 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతారని చెప్పారుగా. కాబట్టి సమస్య తీరిపోయినట్టే. మనం సూసన్ మేరీలు ఎక్కడున్నారో కనిపెడితే చాలు. అని వారు మన కాలానికి చెందిన సూసన్ మేరీలు కాదు, వాళ్ళు ఈ కాలానికి చెందిన వాళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళు మనం ఇదంతా చెప్పినా కూడా నమ్మరు. ఏంటి వీళ్ళందరూ మనల్ని అదోలా చూస్తున్నారు? వాళ్ళకి మనం కొత్త వాళ్ళం కదా. వీళ్ళ లాంటి బట్టలు వేసుకుంటేనే మనం వీళ్ళలో కలిసిపోతాం జానీ. చూడ్డానికి కమేడియన్ లా ఉన్నాను, కానీ 50s లో ఇలా కాదే. హే అచ్చుడు, బ్లాక్ అండ్ వైట్. హాయ్ బ్లాక్ అండ్ వైట్. హాయ్ జానీ, నువ్వు నీ డాగిని జాగ్రత్తగా చూసుకోవాలిగా. ఇదిగో దీన్ని కట్టు. థ్యాంక్స్ గురు. ఏంటి థ్యాంక్స్ గురునా? అదేమన్నా కొత్త రకం వంటకమా? నేనెప్పుడు వినలేదే. సమస్యను పెంచకుండా వాళ్ళని పంపించేసాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే మీ సహాయానికి కృతజ్ఞతలు. మనం తర్వాత కలుద్దాం మిస్టర్ జానీ. మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో నాకు అర్థం కావట్లేదు, కానీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, కానీ ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు 50s లో ఎక్కడుంటారు? బ్లాక్ అండ్ వైట్ సైకో సిస్టర్స్. నీకేం కావాలి జానీ? మేము గిల్లుని చూస్తే ఎంజాయ్ చేస్తున్నామని నీకు తెలియడం లేదా? సరే, విషయం ఏంటో నేను మీకు చెప్తాను. ఫ్యూచర్
లో మీరు కనిపెట్టిన టీకా పాకారంలో ఉన్న టైం మెషిన్ ని మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి దొంగలించి ఇక్కడికి గేమ్ కొనుక్కోడానికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. ఇక్కడ నుంచి ఫ్యూచర్ లోకి వెళ్ళడానికి మీరే మాకు సాయం చేయాలి. ఇప్పుడు ఆ కుర్రాడు ఫ్యూచర్ నుంచి వచ్చానన్నా మనతో చెప్పాడు. ఏమన్నారు? అబద్ధం. తొయ్యకండి తొయ్యకండి తొయ్యకండి. మీ ఫ్యూచర్ లో దేనో కనిపెట్టావన్నావు, ఏంటది? ఇదిగో ఇదే మీరు ఫ్యూచర్ లో కనిపెట్టిన టైం మెషిన్, కానీ పాడైపోయింది. ఇది మీ తప్పే. దీన్ని మనం సృష్టించినట్టు గుర్తులేదే. జానీ, ఇది మమ్మల్ని మోసం చేసే ట్రిక్స్ లో ఒకటే ఉంటుందేమోనని నా అనుమానం. ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, అర్థం చేసుకోండి. తను నిజమే చెప్తున్నాడు. మేము ఫ్యూచర్ నుంచే వచ్చాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మీరే సహాయం చేయగలరు. డాగీ మాట్లాడుతోందేంటి? ఈ కాలానికి సంబంధించి నాకు మాట్లాడే శక్తి లేదు. నాకు తల తిరుగుతోంది. మేము ఫ్యూచర్ కి వెళ్ళడానికి మీరు సహాయం చేస్తే మీ పేరు వినగానే అందరూ అదిరిపోయేలా మేం చేస్తాం. ఏమంటారు? వెంటనే ల్యాబ్ కి వెళ్దాం. నమ్మలేకపోతున్నాను, ఇది సూపర్ అడ్వాన్స్డ్ గా ఉంది. ఫ్యూచర్ లో మనం అద్రగొట్టేశాం. బాగు చేయగలరా? ఏమో తెలీదు. ఎందుకలా అంటున్నారు? ఇందులోని కొన్ని పార్ట్స్ ఈ కాలంలో కనిపెట్టబడలేదు. దీని పవర్ సెల్స్ పాడైపోయి ఉన్నాయి. దీన్ని బాగు చేయాలంటే మనకి చాలా పవర్ అవసరం. పాత లైట్ హౌస్ మీద ఉన్న రేడియో యాంటెన్నా పైన సూపర్ కండక్టర్ ని ఫిక్స్ చేసి మెరుపులు వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ అందుకు తుఫాను రావాలి. అందుకు ఎన్ని వారాలైనా పట్టొచ్చు. ఏంటి వారాలు పడుతుందా? నేను ఎలాగైనా ఫ్యూచర్ కి వెళ్ళాలి. మా అందమైన కాలంలో ఉన్న కలర్ మాకు ఇప్పుడు లేదు. ఒక నిమిషం, మేము సాయం చేయగలం అనుకుంటా. ప్లానెటోరియం లో ఉన్న సూపర్ టెలిస్కోప్ ని మోడిఫై చేసి సూర్యుని వెళ్తుని మనం యూజ్ చేసుకోవచ్చు. అది మనకు కావాల్సిన శక్తిని పవర్ సెల్ కిచ్చి ఇది వర్క్ అయ్యేలా చేస్తుంది. మీ మాటలు బాగున్నాయి, కానీ చేతల్లో చూపిస్తే ఇంకా బాగుంటుంది. మేము ఈ ఈక్వేషన్స్ ని పూర్తి చేసేలోపు మీరు ఇందులో ఉన్న వస్తువుల్ని కొని పోర్ట్ బెల్లీ ప్లానెటోరియం లో మమ్మల్ని కలవండి. అలా చేయకపోతే? అలా చేయకపోతే మీరు జీవితాంతం ఇక్కడే ఉండాలి. ఇదిగో ఇప్పుడే వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనకి 2 చిన్న అద్దాలు కావాలి. అది నా సైకిల్ జానీ డాష్. ఎక్కడికి పారిపోతున్నారు? దొంగతనాలు కూడా మొదలు పెట్టారా? దొంగతనం అని పెద్ద మాటలు మాట్లాడకండి. మేము జస్ట్ కొట్టేశాం. వాళ్ళని వదిలిపెట్టకూడదు. జానీ, వాళ్ళ చేతికి దొరికితే మనం అయిపోతాం. ముందు మనం ఆ అఖిలు చెప్పిన వస్తువులు సంపాదించాలి. అబ్బా, కాస్తలో తప్పించుకున్నాం. లిస్ట్ లో రాసిన రాకెట్ రెడీ. రేడియో కూడా రెడీ. ఓల్డ్ మ్యాన్ 3 డాగీస్ రెడీ. ఒక్క నిమిషం, అది లిస్ట్ లో లేదు. ఆ స్థావరంలోకి హద్దు మీరు ప్రవేశిస్తారా? వాళ్ళను దొరకండి. పరిగెడదామా? అది మళ్ళీ అడుగుతావేంటి? నాకు ఈ 1950s అంటే ఇష్టం లేదు. ఈ సమస్యలో ఇరికించిన నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు. త్వరగా పరిగెత్తండి. ప్లానెటోరియం దగ్గరికి వెళ్ళిపోదాం. Subscribe Daily Run. టెలిస్కోప్ రిఫ్లెక్షన్ ని రివర్స్ చేసి దాన్ని సూర్యుని మార్గంలో పెట్టాం. సూర్యుడి రేస్ నుంచి వచ్చే పవర్ తో మిమ్మల్ని తిరిగి పంపించేంత ఎనర్జీ వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మా గొప్పతనం గురించి చెప్పండి. అలాగే మాకు థ్యాంక్స్ కూడా చెప్పు. సరే, రేడియో ఎందుకు? ఇదేదో బాగుంది. ఓకే, అలాగే ఉండండి. ఇప్పుడు సూర్యుడు సరిగ్గా మన మార్గం వైపు వచ్చాడంటే ఇక తప్పించుకోలేవు జానీ. సమస్య వచ్చేసింది. అవును, న్యాయాన్ని కాపాడటానికి వచ్చాం. ఇక మీరు తప్పించుకోలేరు. అరే, ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుమతి లేకుండా ప్లానెటోరియంలోకి వచ్చినందుకు వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు కూడా అనుమతి లేకుండానే వచ్చారా? ల్యాబ్ నుండి ఎవరైనా ముందే ఇస్తారా? అందుకే వాళ్ళకి తెలియకుండా లోపలికి వచ్చాం. అయిపోవచ్చింది. వాళ్ళు తప్పించుకోకూడదు. త్వరగా చెయ్యండి. ఆప్తి. వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. మనం పారిపోదాం. రాకెట్ తో రాక్ అండ్ రోల్ చేయడానికే వాళ్ళు దీన్ని అడిగారా? అది బాగానే వర్కౌట్ అయింది. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే లోపు మమ్మల్ని ఇంటికి పంపించేయండి. గట్టిగా పట్టుకో. మనం డెఫినెట్ గా జీనియస్ లవి. నీకేం కావాలి చిట్టి తమ్ముడు? నా ప్రియమైన, ఎంతో తెలివైన ముద్దులక్కడికి దీన్ని తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటారు. అబ్బో, తట్టుకోలేకపోతున్నాం. ఇంటి
డ్యూక్ చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. డ్యూకి ఎందుకు ఇలా చేస్తున్నాడు జానీ? ఏం చేస్తున్నాడో ఏంటో వదిలేండి.